గైస్ అయితే మన వల్ల అవుతున్నారు. సో మార్నింగ్ లాగారనమాట. మార్నింగ్ పెద్దగా చేపలు ఏం పడలేదు. అది మళ్ళీ ఇప్పుడు లాగుతున్నారు. టైం 2 గంటలు అవుతుందని మరి ఇప్పుడు లాగుతున్నారు. చూద్దాం ఎన్ని చేపలు పడతాయి అనేది. మన ఛానల్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ చెప్పాను మన మానిటైజేషన్ కూడా అయిపోయింది. అప్లై చేసుకోవడం లేట్ అని. నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో మీరు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకా సపోర్ట్ చేయండి, ఇంకా బాగా సపోర్ట్ చేస్తున్నాను. మన ఛానల్లో ఎక్కువ రీచ్ అవ్వాలని అందరూ కోరుకోండి. సో ఇలాగ మన వాళ్ళైతే వల్ల లాగుతున్నారు. చూపిస్తాను ఏం చేపలు పడతాయి అనేది. చూస్తూ ఉండండి. చూడండి మన వాళ్ళైతే ఇవ్వండి వాళ్ళు లాగుతున్నారు. అది వైర్ ఉంది కదా, సగం వరకు వైర్ కొడతారనమాట. పల్లెలు వచ్చేంత వరకు పల్లెలు రాగానే చేతులు లాగుతారు. మొత్తం ఒకసారి లాగిన చేతులు లాగారు కాబట్టి అది చేస్తారు అనమాట. ఆ వైర్ అంతా ఇలా చుట్టేస్తారు దానికి. బళ్ళు వస్తాయి. బళ్ళు వచ్చిన తర్వాత చేతులు లాగుతారు అనమాట. ఇక్కడ బళ్ళు వస్తాయి కదా సైడ్కి. చూడండి 2 బళ్ళు వస్తాయి అనమాట. సో అప్పుడు చేతులు లాగుతారు. ఆల్మోస్ట్ వల అయితే వస్తున్నట్టే. మన డబుల్ బల్ల వరకు వస్తున్నట్టే. ఇటువరకు బల్ల వస్తుంది. ఇదిగోండి బల్లలు వస్తాయి. మన రెడీగా ఉన్నారు ఇంకా వల్ల ఆగడానికి. ఇటుపక్క బల్ల వస్తుంది అనమాట. ఇంకా పొజిషన్ తీసుకుని వల్ల ఆగుతారు. చూడండి ఒకరొకరు పొజిషన్ ఎలా తీసుకుంటారా ఇదనమాట. అలాగే పొజిషన్ ఎలా తీసుకుంటారా. ఇంక లాగేస్తారా రప్ప లాగేయడమే. స్పీడ్ చూడండి. వల్ల ఇటుపక్క వస్తుంది. బోట్ ఇటుపక్క ఉంటే వల్ల ఇటుపక్క వస్తుంది. చూసారా ఆ బాల్ అనమాట ఐడెంటిఫికేషన్. వాళ్ళు ఎక్కడ వరకు ఉందని చెప్పడానికి బాల్ పెడతారనమాట. ఐడెంటిఫికేషన్ కోసం పెడతారు బాల్స్ అవన్నీ. చాలా మంది తెలుసు అది ఐడెంటిఫికేషన్ కోసం బాల్స్ పెడతారని. దాన్ని చెప్తున్నాను ఎవరికి తెలియకపోతే తెలుసుకుంటారని. సో ఆ బాల్ దాటిన తర్వాత మనకి అసలైన వాళ్ళ వస్తుంది అనమాట. ఇప్పటి వరకు నార్మల్గా వాళ్ళ వస్తుంది. మనకు చాలా ఒకసారిగా అయితే లాగుతున్నారు వాళ్ళు అయితే. చేపలు కూడా అంతే ఒకసారి పడితే బాగుంటుంది. ఇంకా ఒకసారి ఉంటుంది అనమాట మన వాళ్ళకి. గాలి కూడా ఎక్కువ ఉంది. గాలి 2 రోజుల నుంచి కొంచెం ఎక్కువ ఉందన్నమాట. స్పీడ్ వాళ్ళైతే లాగేశారు. స్పీడ్ మామూలు స్పీడ్ కాదు. యూత్ అనమాట. యూత్ అందరూ యూతే. వాళ్ళైతే వచ్చేస్తుంది బోట్లకి. వచ్చేసిందిరా బుల్లోడా. అంటే పెద్దగా లేవు. ఈరోజు మరీ ఘోరంగా పడుతుంది చేపలు. నిన్న మనం కొంచెం ఏదో అలా పర్లేదు కానీ ఈరోజు మరీ ఘోరం ఉందన్నమాట. లాభం లేదు ఎలాగైతే. సో గాయ్స్ అయితే చూస్తున్నారు కదా మనమైతే ఇప్పుడు వాళ్ళైతే లాగేశారు. చేపలు కూడా బోట్లోకి వస్తాయి. సో మన గ్రేడింగ్ స్టార్ట్ చేస్తారనమాట. గ్రేడింగ్ అయిపోయాక మనం మాట్లాడుకుందాము ఎన్ని చేపలు పడ్డాయి ఏంటి అనేది, ఎన్ని చోట్లు పడ్డాయి, ఎంతకు వస్తుంది అనేది. ఇంకా ఏంటంటే మానిటైజేషన్ కూడా అయిపోయింది. అప్లై చేస్తాను. దానికి కూడా మెంబర్షిప్ అయితే నేను యాక్టివ్ చేసుకోవాలి. ఇప్పుడు చెప్పాను కదా మానిటైజేషన్ అయిపోయిందని. సో అప్లై చేస్తాను కూడా అన్నీ అయిపోయింది. అయితే ఇప్పుడు మానిటైజేషన్ అయిపోయిన తర్వాత నాకు మెంబర్షిప్ ఆన్ చేస్తాను నేను. సో ఎవరైనా నాకు సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు అయితే మెంబర్షిప్ తీసుకొని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఆ విధంగా చేస్తే నేను ఇంకా త్వరగా వీడియోస్ ఎక్కువ చేస్తాను. ఇంకా హ్యాపీగా ఉంటాను అన్నమాట. చూస్తున్నారు కదా మన గ్రేడింగ్ చేస్తారు. చేపలు అయితే మంచిగా పడుతుంది అనమాట. ఏంటి అర్థం కావట్లేదు. నిన్న మనం కొంచెం అలా పడ్డాయి.
అంటే మనకి బీచ్లో అక్కడ అమ్ముతారు కదా ఇలాంటి గొల్లలు అనమాట. ఇది లోపల మొత్తం దీని లోపల మీట్ ఉంటుంది. మీట్ తీసి దీన్ని నీట్గా ఎండబెట్టి అమ్ముతారు అనమాట ఇలాంటివి. చూడండి ఎంత బాగుందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. నాకైతే నచ్చింది. మీకు ఎవరు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. చూస్తున్నారు కదా గ్రేడింగ్ అయితే అవుతుంది. ఇంకొంచెం టైం పడుతుంది అనమాట. వాళ్ళు కూడా వేస్తారు. అది మనకి ఈవినింగ్ లాగుతారు అనమాట. ఇంకా అది ఈవినింగ్ ఇప్పుడు 2 అవుతుంది టైము. ఈవినింగ్ 4-5 గంటలు లాగుతారు అనమాట వాళ్ళు. అది ఇప్పుడు వేసింది. సో మొత్తం గ్రేడింగ్ అయిపోయాక నేను మీకు చూపిస్తాను ఎన్జాయ్ పట్టి అనేది. చేపలు కూడా కామెంట్ చేయండి. అండ్ రకరకాల చేపలు పడతాయి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూపిస్తాను. అండ్ వీడియో నచ్చిన లైక్ చేయండి. ఏం నవ్వుతున్నావు? అన్న నవ్వుతున్నాడు ఆట ఆడితే. కుంభకరం నోట్లో ఉందన్న దీని నోరు. దీని నోరు చూడు ఎలాగో ఉంది. కుంభకరం నోట్లో ఉంది. పేరేటి? దీన్ని తొండ అంటారా? తొండ ఆడదు. లేడీస్ తొండ. ఇది సీలో ఉంటుంది కాబట్టి అది టేస్ట్ బాగుంటుంది కాల్చుకుంటే. ఇదంతా మాసం కాలుతారు ఇప్పుడు దీన్ని. మంట వేసుకుంటారు కదా కర్రలపోయ కాల్చుకుంటే బాగుంటుంది టేస్ట్. ఈ చేప చూసారు కదా. ఈ చేప మనం చెప్తున్న అన్న అయితే అది కర్రలపై మీద కాల్చుకుంటే బాగుంటుంది టేస్ట్ అది అన్నాడు. అది కూర భయంకరంగా ఉందన్నమాట. దాని పేరు తొండట. మనకు కూడా తెలీదు. అన్నీ చెప్పారు తొండ అని. అది దాని నోరు చూసి ఎంత ఉందో ఊరంత ఊరు ఉందన్నమాట. కుంభకరణలాగా చేప చిన్నది. నోరు పెట్ట కొంచెం కోతగానే ఉంటారు కదా, అలా ఉందన్నమాట. సో చూసారు కదా మన నుంచి చేపలను గ్రేడింగ్ చేస్తారు. దగ్గర దగ్గర 5 జూళ్ళు వచ్చాయి మరి చేపలు మొత్తం చిక్కులు. సో ఆటైతే సరుకు లేదు, పసుపు అనాలి. సరుకు అయితే పడట్లేదు మనకి. నెక్స్ట్ షోతో నెక్స్ట్ ఏం పడతాయి అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సముద్రం చూస్తారు చూడండి ఎంత సముద్రం. సముద్రం అంటే నాకు చాలా ఇష్టం. మీకు ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది. ఈ రోజుల్లో కాదు కానీ చిన్నప్పటి రోజుల్లో బాగా సముద్రంలో ఎక్కువ ఆడుకునేవాడు అనమాట. ఇప్పుడు అంటే మనకి ఆడుకునే స్టేజ్ పోయింది కాబట్టి ఇప్పుడు ఆడుకోలేము సముద్రంలో.